వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ టేస్ట్లో ఉండే మిల్ మేకర్ పకోడీ. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి. ఈ పకోడీకి కావాల్సినవి మిల్ మేకర్, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో మిల్ మేకర్స్ వేసుకొని వేడి వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అలా వేడి వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా బాగా నానిన తర్వాత వాటర్ అంతా పిండేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు పకోడీ వేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని బాణీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్న మిల్ మేకర్స్లో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ కారం, కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లవర్, ఒక చిటికెడు ఫుడ్ కలర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకోవాలండి. పిండి ఎక్కువ వేసుకోవద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఫ్రై అయినాయా లేదా అన్నది చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే చికెన్ పకోడీ టేస్ట్లో ఉండే ఈ మిల్ మేకర్ పకోడీ నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.